నువ్వు నిజంగా నీ 2.0 1.0 నువ్వు చూపించాలనుకున్న ఏదన్నా ఉంటే నువ్వు ప్రతిపక్షంగా ఉండి ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వు చెప్పుకున్నావు కదా, నీకు 11 సీట్లు వచ్చినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే పోతానంటే నీ ప్రజల మీద నీకు అభిమానం లేదు, ప్రజల కోసం పోరాటం చేయాలని లేదు. ఏ కాడికి నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, లేకపోతే నాకు అన్ని సౌకర్యాలు కావాలనే విధంగానే ఉన్నాను. నువ్వు ప్రజల కోసం చేసేది ఏమీ లేదనేది నువ్వు మాటల్లోనే అర్థమవుతుంది. నీ 2.0 1.0 ఇవన్నీ కార్యకర్త వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్తాను. ఇప్పుడు పోయినసారి చెప్పాడు ఒక మీటింగ్ లో, నా ఎంట్రుక కూడా బీకలేరని. నీ ఎంట్రుక బీకి లాస్ట్ 11 ఎంట్రుకలు మిగిలిచ్చారు కదా, అలాగే ఉంటది. నీదేం పోయిందయ్యా? నువ్వు ఏదో రెచ్చగొడతావు వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళు ఏదో ఇది చేస్తారు, నువ్వు ఏండో కూర్చుంటావు పోయి ఏదో ప్యాలెస్ లో. ఇక్కడ వాళ్ళ ఎంటకర బీకలేరు, అవి బీకలేరు, వీళ్ళ బీకలేరు, వీళ్ళు రెచ్చగొట్టి పోయి కూర్చున్న తర్వాత రేపు పొద్దున ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలు, నువ్వు కాదు కదా. నువ్వు ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు, కనీసం అసెంబ్లీకి పోవట్లేదు. నువ్వు నీ ప్రభుత్వం సరే, నువ్వు ప్రభుత్వం కరెక్ట్ గా లేదని అన్నప్పుడు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ఎక్కడైనా వ్యతిరేకమైన పోరాటం చేసావా? ఎందుకంటే అక్కడ ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, ప్రజల్లో అంత సానుకూలంగా ఉంది.